ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చారిత్రాత్మక ఆలయాన్ని ప్రభుత్వం ఉన్నతంగా స్పందించి పరిశుభ్రంగా ఉంచాలి కోరుకుంటున్న ప్రజలు భక్తులు. తమ మానవత్వాన్ని చాటుకుని వృద్ధుడిని కాపాడిన ట్రైనింగ్ డిఎస్పీ ప్రదీప్ తో ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది జాలర్లు. కూటమి హయాంలో పల్లెల్లో ప్రగతి వెలుగు. 1.42 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో పల్లెల్లో కనీస అవసరాలైన రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం కూడా జరగలేదన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రావులపాలెం మండలంలోని రావులపాలెం, రావులపాడు, లక్ష్మీ పోలవరం గ్రామాల్లో ఆయన నూతనంగా నిర్మించిన పలు సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులను తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా ఆయన రావులపాలెం పంచాయతీ ఏరియాలో విక్టరీ రెస్టారెంట్ వరకు గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు 10 లక్షలతో నిర్మించి అండర్ గ్రౌండ్ డ్రైన్ సీసీ రహదారిని ప్రారంభించారు. రావులపాలెంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా 40 లక్షల నిధులతో ఆర్ఎన్బి రోడ్ నుంచి కొవ్వూరు వేణుగోపాల్ రెడ్డి ఇంటి వరకు రాఘవేంద్ర ఆసుపత్రి రహదారితో పాటు శ్రీరామ్ ఫిజియోథెరపీ ఆసుపత్రి రోడ్డు, ఆర్ఎన్బి రోడ్ నుంచి ఉల్లిపాయల షాప్ వరకు నిర్మించి సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. రావులపాలెం పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి విజయ సప్లై కంపెనీ వరకు గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు 12.70 లక్షలతో నిర్మించి సీసీ రహదారి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ప్రారంభించారు. గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు 9 లక్షలతో నిమ్మకాయలవారి వీధి నుంచి రవి కిరణ్ ఆసుపత్రి పక్క వీధి వరకు నిర్మించి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు 11.70 లక్షలతో జక్కంపూడి వారి వీధులందు నిర్మించి సీసీ రహదారి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఆయన ప్రారంభించారు. లక్ష్మీ పోలవరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 37 లక్షలతో బండారు సత్యానందరావు కాలనీ, చెర్ల జగ్గిరెడ్డి కాలనీ నందు నిర్మించి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఆయన ప్రారంభించారు. రావులపాడిలో 3 లక్షలతో రెనోవేషన్ చేసి ప్రధాన కాలువపై కాలిపట వంతెను ఆయన ప్రారంభించారు. రావులపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 18.49 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను వారు ప్రారంభించారు. గోదావరి నదిలోకి దూకిన వృత్తిని ట్రైనింగ్ డిఎస్పీ ప్రదీప్, ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది జాలర్లు కాపాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలోని జొన్నాడ బ్రిడ్జ్ 15వ పిల్లర్ వద్ద నుంచి చనిపోవాలని గౌతమి గోదావరిలో దూకిన ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామం కొత్త కాలనీకి చెందిన కుంపట్ల సత్యనారాయణ వెంకన్న వయసు 65 సంవత్సరాలు. కాపాడిన 2023 బ్యాచ్ కు చెందిన ప్రొబేషనరీ ఉమెన్ ట్రైనింగ్ డిఎస్పీ పి ప్రదీప్ విధి నిర్వహణలో భాగంగా రాజమండ్రి నుంచి అమలాపురం వెడుతున్న డిఎస్పీ మార్గం మధ్యలో జొన్నాడ బ్రిడ్జి మీద నుంచి ఒక వ్యక్తి దూకడం చూసి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ జి నరేష్ కు తెలియజేయగా హుటాహుటిన స్పందించి స్థానికంగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పలిమిన రాజు మరియు హైవే మొబైల్ హోంగార్డ్ స్థాయిలు దగ్గరలో ఉన్న జొన్నాడ గ్రామానికి చెందిన జక్కాల సూరిబాబు, బూరి, కోమల, దుర్గాప్రసాద్ జాలర్ల సహాయంతో పడవపై వెళ్లి గోదావరిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడి ప్రథమ చికిత్స అందించేందుకు ఆలమూరు గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించగా డాక్టర్లు పరీక్షించి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం కొరకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, ఇంత త్వరగా స్పందించి దగ్గర ఉండి పర్యవేక్షించి తగు సూచనలు ఇచ్చి ఒక మనిషి ప్రాణాలు కాపాడినందుకు గాను ట్రైనింగ్ డిఎస్పీ పి ప్రదీప్, సబ్ ఇన్స్పెక్టర్ జి నరేష్, కానిస్టేబుల్ రాజా, హోంగార్డ్ సాయి, జాలర్లు సూరిబాబు, దుర్గాప్రసాదులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎస్పీ బి కృష్ణారావు, కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ విద్యాసాగర్ లో ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సుమారు 277 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైన కేసులో ముద్దాయిలను అరెస్టు చేసినట్లు వన్డో సిఐ నాగదుర్గారావు పేర్కొన్నారు. సెప్టెంబర్
సెప్టెంబర్ 2న కాకినాడ బాలాజీ చేల్ సెంటర్ లో నివసిస్తున్న బత్తుల కనకదుర్గ అనే మహిళ ఇంటిలో సుమారు 277 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని, కేసులో ముద్దాయిలను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సిఐ నాగదుర్గారావు వెల్లడించారు. కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, తెలుగు వారికి ఆపద అనే పదం వినపడితే చాలు నన్ను దాటి వారిని టచ్ చేయాలనే విధముగా మానవతా దృక్పథంతో ఆపదకి అడ్డుగా నిలిచిన వ్యక్తి నారా లోకేష్ అని వారు తెలిపారు. నేపాల్లో జరుగుతున్న మారణ హోమంలో తెలుగువారు ఉన్నారని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారు. అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని ఉదయాన్నే హుటాహుటిన సచివాలయానికి చేరుకున్నారు. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ వారు రూమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ మార్చి సహాయక చర్యలను వేగవంతం చేశారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం కూడా చెప్పారు. ఎక్కడెక్కడ ఉన్నారో లోకేష్ ని కోఆర్డినేటర్లతో సహా మ్యాప్ సిద్ధం చేయించారు. కేంద్రం అండతో సమన్వయంతో ఈ ఆపదలో ఉన్న ఒక్కొక్కరిని సురక్షితంగా రక్షించడానికి నారా లోకేష్ పక్కా వ్యూహంతో ముందుకు కదిలారు. నేపాల్లో జరుగుతున్న అల్లర్లో చిక్కుకున్న సుమారు 215 తెలుగు ప్రజలను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారన్నారు. మన జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు సరా సతీష్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి 215 మందిని ఇండియాకు తీసుకురావడంలో సహకరించిన సతీష్ ను అభినందించారు. నేపాల్లో తెలుగువారు చిక్కుకుంటే జగన్ రెడ్డి నుంచి కనీస స్పందన కూడా లేదు. మానవతా దృక్పథంతో కూడా వ్యవహరించలేదు. కానీ నిబద్ధతతో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రిని ఎందులో కన్నా దూకి చనిపో అని ప్రేరేపించిన జగన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ సప్పలరాజు, జీను, మణిబాబు, కొత్తకొండబాబు, పైడిపాల సూరిబాబు, పాండ్రంగి రాజబాబు, దేవరపల్లి మూర్తి, పాలచర్ల నాగేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను. బావిలో దూకి చచ్చిపో. ఒకప్పుడు నంద్యాల బై ఎలక్షన్లో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా రోడ్డు పరిగెట్టించి కాల్చి చంపేయాలన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకయ్యా నీకంత కక్ష? నిన్నటి రోజునే ఈ 15 మాసాల పరిపాలనా కాలంలో జరుగుతున్నటువంటి సక్సెస్, సుపరిపాలన, ప్రజలకు అందుతున్నటువంటి తీరుని ఇవాళ సహించలేక, ఓర్వలేక, ఏం చెప్పాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితి. నువ్వు నిజంగా నాయకుడివేనా? నిజమైనటువంటి రాజకీయ నాయకుడైతే రక్షణ మాట్లాడు. బావిలో దూకి చచ్చిపోతాను బాగున్నాడు. నువ్వు చెప్పేయండి అబద్ధాలు. నీకు అసలు ఏముందయా మాట్లాడడానికి? ఏమిచ్చారు? ఎవరిచ్చారు ప్రజలు నీకు ఈ హక్కుని? నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వేటి? నీ పరిస్థితి ఏంటి? నేనేమంటానంటే ఇటువంటి మాటలు మాట్లాడేటటువంటి ఒక నాయకత్వం, నేను నాయకుడిని చెప్పుకునేవాడు మాట్లాడేటటువంటి దురదృష్టకర సంఘటన. వీటి వల్ల ప్రజల్లో ఒక రాంగ్ విధానం పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నేను మాట్లాడితే నా ప్రాంత ప్రజలు కానీ నా ఫాలోవర్స్ కానీ దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. మా నాయకుడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేది. దీన్ని మేము తీసుకుని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలి. అలాగే నీకు ఒక రాజకీయ పార్టీ ఉంది, జనం నిన్ను సేకరించిన నీవు అన్నంటే ఇవాళకి కూడా కొంతమంది జనం ఉన్నారు, నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఇచ్చేటటువంటి మెసేజ్ ఇదా? ఇవాళ నేను ఏదైతే ఇతను మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ బావిలో దూకి చచ్చిపో అని చెప్పేసి ఒకరిని ప్రేరేపణ చేసేటటువంటి విధానం అన్నది
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధి పల్లివేల గ్రామంలో అత్యంత ప్రసిద్ధి చరిత్రాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్న శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామివారి దేవాలయం నేడు భక్తుల హృదయాలను కలిచివేస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో స్థానిక మండలంలోని పల్లివేల గ్రామంలో అత్యంత ప్రసిద్ధి చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామివారి దేవాలయం నేడు భక్తుల హృదయాలను కలిచివేస్తోంది. జిల్లాల నుండి కాకుండా ఇతర రాష్ట్ర నలుమూల నుండి భక్తులు తరలివచ్చి దర్శించుకునే ఈ పవిత్ర క్షేత్రం ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యానికి నిలువుదట్టంగా మారింది. అపరిభద్ర నిర్లక్ష్యానికి నిలయంగా ఆలయ ప్రాంగణమంతా కలుపు మొక్కలు చెత్తతో నిండిపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. పవిత్రమైన కోనేరు కూడా విపరీతంగా పెరిగి పిచ్చి మొక్కలు నాచుతో నిండిపోయి పూర్తిగా నిరుపయోగంగా మారింది. అలాగే గోశాల పరిసరాలు కూడా మొక్కలతో కుప్పుకుపోయి పశువుల సంరక్షణ ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితిని చూసి భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్వహణలో ఉన్న నిర్లక్ష్యం కేవలం ప్రాంగణానికే పరిమితం కాకుండా గత 9 నెలలుగా మంచినీటి చేతి పంపు పాడైపోయి నిరుపయోగంగా మారింది. దీంతో భక్తులకు కనీస నీటి సౌకర్యం కూడా కరువయ్యాయి. అంతేకాకుండా ఆలయ గోపురం పైభాగం ఈవో గారి కార్యాలయం పైకప్పు కూడా పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు మొలకెత్తి శిథిలావస్థకు చేరుకుంది. ఇంతటి పురాతన నిర్మాణాలను కాపాడుకోవడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు వాపోతున్నారు. దేవాలయానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దృష్ట్యా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తులు ఈ దయనీయ పరిస్థితులు చూసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఎన్నో తరాల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని ఇలా నిర్లక్ష్యం చేయడం భగవంతుని పట్ల అగౌరవమని వారు భావిస్తున్నారు. భక్తులు అనేక సార్లు సూచనలు చేసినప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ పవిత్ర క్షేత్రానికి దాని ప్రాముఖ్యతను తగిన గౌరవం దక్కేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానికులు తక్షణమే చర్యలు తీసుకోవాలని భక్తులు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయాన్ని శుభ్రం చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టి దాని పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని భక్తులు గట్టిగా కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చారిత్రాత్మ ఆలయాన్ని ప్రభుత్వం ఉన్నతంగా స్పందించి పరిశుభ్రంగా ఉంచాలి కోరుకుంటున్న ప్రజలు, భక్తులు. తమ మానవత్వాన్ని చాటుకుని వృద్ధుడిని కాపాడిన ట్రైనింగ్ డిఎస్పీ ప్రదీప్ తో ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది జాలర్లు. కూటమి హయాంలో పల్లెల్లో ప్రగతి వెలుగు. 1.42 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం.